హాయ్ బ్రదర్స్, అందరికీ శంబాలా మూవీ రివ్యూ. ఈ సినిమా ఇప్పుడే చూసి రావటం జరిగింది. ఎలా ఉంది ఏంటనేది మాట్లాడబోతున్నాను బ్రదర్స్. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ రావడం లేదు బ్రదర్స్. సబ్స్క్రైబ్. ఇక మూవీ విషయాలకు వెళ్ళిపోదాం. ఫిజిక్స్, లాజిక్స్, తొక్క తోటకూర అన్ని పక్కన పెట్టి సినిమాకి వెళ్ళండి. ఆ ఫిజిక్స్, లాజిక్స్ కొంతమంది ఎదవలు ఉంటారు, ఒక ఫిజిక్స్ లో లాజిక్స్ లో లేవంటుంటారు. అలాగే అఖండ మూవీని తొక్కాలని చూశారు ఫిజిక్స్ లాజిక్స్ అని. అక్కడ ఉంది సింహం, లయన్ బాలయ్య కాబట్టి తట్టుకొని భారీ హిట్ కొట్టాడు. కానీ ఇక్కడ ఆది సాయి కుమార్ ఇప్పుడిప్పుడే హిట్ పడుతుంది అని అనుకుంటున్నాడు. దాన్ని కూడా చెడదెబ్బకనరా ఫిజిక్స్ లో లాజిక్స్ లో మాట్లాడి. ఇక కథలోకి వెళ్ళిపోదాం బ్రదర్స్. శంబాలా అనే ఊరిలో ఒక రోజు రాత్రి ఉల్కా అనే ఒక రాయి వచ్చి పడుతుంది. ఆ దెబ్బతో ఊరిలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి బ్రదర్. రవివర్మను ఏదో ఒక శక్తి ఆవహిస్తుంది. ఒక ఆవుకు పాలు ఎర్రగా వస్తాయి, ఆ ఆవుకు దయ్యం పట్టిందంటారు. ఇలా రకరకాలుగా కథ సాగుతుంది. ఒక పురుగు కోసం ఈ కథ ఉంది, ఒక పురుగు పడుతుంది. ఇక కథ పూర్తిగా రివీల్ చేయట్లేదు నేను. వాటి మీదే ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి బ్రదర్స్ ఈ మూవీలో. మూవీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఎవరు బాగాలేదన్న నమ్మకండి బ్రదర్స్. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో కూడా తప్పు పట్టేకేమీ లేదు. ఎందుకంటే ఒక సినిమా అన్న తర్వాత ఒక 2-3 పాయింట్లు, 2-3 సీన్లు అన్నెసరీగా వస్తాయని మనకు అనిపిస్తుంది. కానీ ప్రతి సినిమాలోనూ ఉండేదే. ఎంత భారీ హిట్ సినిమాలో అయినా కొన్ని సీన్లు వస్తాయి, అవి పట్టించుకోకూడదు. మూవీకి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉండాలి. ఫిజిక్స్ లో లాజిక్స్ లో ఎతికే ఎదవల్ల మనం ఉండకూడదు బ్రదర్స్. ఫిజిక్స్ లో లాజిక్స్ లో చూస్తే ఈ మూవీలో చాలా ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. కొందరు సైంటిస్టులు వస్తారు కావాలంటే, ఆవుకు పాలు ఎర్రగా వస్తున్నాయి, అక్కడ దయ్యమని చెప్పడం ఏంది, ఇదని చెప్పడం ఏంది అని. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ అయితే ఒక ఫుల్ ట్విస్ట్ ఒకటి ఉంది, అదిరిపోయింది బ్రదర్ మూవీలో మాత్రం. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా బాగా తీశారు. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. మెయిన్ కామెడీ కూడా మంచిగా తీయటం అంటే ఈ సినిమాలో జరిగింది. చాలా బాగుంది బ్రదర్స్. సాయి కుమార్ గారిని మన టాలీవుడ్ ఇండస్ట్రీ సక్రమంగా వాడుకోలేదు అని ఆయనే చాలా బాధపడ్డారు ముందు. కానీ ఇప్పుడు సాయి కుమార్ గారిని మంచి మంచి సినిమాలు వరిస్తున్నా. ఇప్పుడు చాలా కామెడీ మూవీస్ చేస్తున్నారు. ఆయన కామెడీ తండ్రిగా ఇలా చాలా వర్కౌట్ అవుతుంది ఆయనకు. ఇక ఆది సాయి కుమార్ గురించి మాట్లాడితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ముందులా కాకుండా ఈసారి మంచి మెచ్యూరిటీ ఉన్న పర్సన్ లా యాక్టింగ్ చేశాడు. చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ దొరికింది ఆది గారికి. సూపర్ గా చేశారు యాక్టింగ్ అయితే. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ప్రతి ఒక్క సీన్ కూడా ట్విస్ట్. అదే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక ఏం జరగబోతుంది అన్నది మనకు చాలా ఆతృతగా చూస్తాం సినిమా. ఇక్కడ కూడా డిస్టర్బ్ అవర్ ఈ మూవీకి. హరహర మహాదేవ శంభో శంకర శివయ్యను కూడా ఈ కథలో లీనం చేశారు. ఇక కథ మొత్తం చెప్పేస్తే బాగోదు కాబట్టి ఫస్ట్ లోనే చెప్పేశాను. కొంచెం ఇంకా చెప్పాలనుకున్నా కానీ కథ ఎందుకు చెప్తారు అని మళ్ళా కామెంట్స్ వస్తాయి, అందుకే చెప్పలేదు బ్రదర్. కొన్ని సీన్లలో అయితే కంటెంపరీ నీరు వచ్చేలా అంత సెంటిమెంట్ సీన్ కూడా వర్కౌట్ అయింది బ్రదర్. సూపర్ గా ఉంది సెకండ్ హాఫ్ లో. ఇటీవల కాలంలో సూపర్ నేచురల్ అంశాలకు హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్లను జోడించి దర్శకులు ఈ మధ్య మంచి సినిమాలు చేస్తున్నారు. మేకర్స్ కానివ్వండి ఎవరైనా. అది ఇప్పుడు సక్సెస్ ఫార్ములా అనే చెప్పొచ్చు. ఆ మధ్య వచ్చిన విరూపాక్ష మూవీలో కూడా ఇలాంటి కథాంశంతోనే రూపొందింది, విజయం సాధించింది. ఇప్పుడు శంబాలో కూడా కాస్త అటు ఇటుగా ఆ జోనరే బ్రదర్స్. దాన్ని మించిన కథనాలు కూడా ఇందులో ఉన్నాయి బ్రదర్స్. ట్విస్టులు, సస్పెన్స్లు చాలా ఉన్నాయి. హర్రర్ ఎలిమెంట్లు వాక్ ప్యాకర్ అలా ఉంటుంది. అన్ని జోనర్స్ లోనే మెలవించేశారు ఈ మూవీలో. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది బ్రదర్స్. కాకపోతే హర్రర్ కామెడీ ఎలిమెంట్ల ప్రయారిటీ చాలా బాగుంది ఈ సినిమాలో. ట్విస్టులతో పిచ్చెక్కించారనే చెప్పొచ్చు. ఆ ఊరి ప్రజలంతా ఆ ఉల్కా బండభూతం వల్లే జరుగుతోందని ఆ ప్రజలు ఊరంతా నమ్ముతారు. అదే చాలా బాగుంది బ్రదర్ మూవీ అయితే. ఒక చిన్న పాపకు సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి బ్రదర్. సూపర్ అంతే. ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూడొచ్చు బ్రదర్. కొంచెం భయపడేవారైతే మూవీ చూడకండి. చాలా చిన్న పిల్లలను తీసుకెళ్ళకండి, ఎందుకంటే కొన్ని భయానక సన్నివేశాలు ఉంటాయి కాబట్టి. 18 ఏళ్ల పైబడిన వారు మాత్రమే ఈ మూవీకి వెళ్ళండి అని నేను సజెస్ట్ చేస్తున్నాను బ్రదర్స్. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళకండి. ఓకే బ్రదర్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఖచ్చితంగా మంచి మూవీ. 18 ఏళ్ల పైబడిన వారు మాత్రమే చూడండి, చిన్న పిల్లలను తీసుకెళ్ళకండి. ఓకే బ్రదర్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. ఇక నెక్స్ట్ దండోరా మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. శివాజీ గారు నటించిన మూవీ బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఆ సినిమా చూసిన వెంటనే మీకు రివ్యూ ఇస్తాను బ్రదర్స్. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు రావాలంటే
సబ్స్క్రైబ్. ఓం నమ శివాయ.